ఆమె మంచి టైంలో సినిమా ఫీల్డ్ లోకి వచ్చింది, అవకాశాన్ని అందిపుచ్చుకుంది. లావెక్కడంతో సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అంతే సినీ ఫీల్డ్ కు తూచని చెప్పి పొలిటికల్ ఫీల్డ్ లో కాలు మోపింది. ఆ భార్య పర్సనాలిటీయే ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. ఆమె గ్లామర్ కో పాలిటిక్స్ లో ఓ రోల్ వచ్చి పడులా. ఆమె ఇప్పుడు గొంతును నమ్ముకుంది. వాణి పెంచింది, బాణి నేర్చుకుంది. ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళు వీళ్ళు అనకుండా అందరిపై నోరు చేసుకుంటున్న రోజాని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ఆడుకుంటుందో నేను ఆమెను ఆడుకుంటానో మీరే చూడండి. నమస్తే అక్కాయ్. పాలిటిక్స్ లో లెగ్ ఎట్టావు కదా, ఎలా ఉంది అక్కాయ్? బాగా ఉంది. వాకే ఎంజాయ్ చెయ్యమ్మా. పాలిటిక్స్ లో బాగుందా? నిజం చెప్పు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. దీంట్లో నేర్చుకోవటానికి ఈ రోజు ఇది నేర్చుకుంటే రేపు ఇంకో కొత్త ప్రాబ్లం ఉంటుంది తప్ప ఇదే రాదు మళ్ళీ. అది లెక్క. పాలిటిక్స్ లోతేందో తెలిసొచ్చిందా అమ్మా? ఎంతకే పాలిటిక్స్ నేర్చుకున్నావా లల్లి? సరే తల్లి. లేదండి. తొందరగా నేర్చుకోమ్మా, అసలే ఎన్నికలు ముంచుకొస్తున్నాయా. కానీ ఓనమాలైనా పాలిటిక్స్ గురించి అవగాహన లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కానీ చదువుకునే రోజుల్లో. అంటే బేసిక్స్ తెలియకుండానే గోదాలో దిగావన్నమాట. అవునమ్మా, ఎంతకీ పాలిటిక్స్ లోనే పాతుకుపోవాలని ఫిక్స్ అయ్యావా? అవునండి, 4.5 years గా ఆ పనే చేస్తున్నాను. ఎర్రిగుడ్డు, సినిమా అవకాశాలు లేకే పాలిటిక్స్ లోకి వచ్చావా తల్లే? సినిమాలు అనేది కాదు, నేను ఆర్టిస్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 130 films. ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాను, 2 పిల్లలు. కాబట్టి నన్ను ఇంత పెద్ద ఆర్టిస్ట్ చేసి నాకు డబ్బు గాని పేరు గాని నాకు ఒక హోదా తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేనుగా వెళ్ళలేదు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు చాలా కొద్ది మందికి అలాంటి అదృష్టం వస్తుంది. ఎందుకు మనం దీన్ని యూజ్ చేసుకోకూడదు అని మా హస్బెండ్ కూడా చెప్పాడు. అందరూ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలకి అంటారు, చచ్చిపోతారు, మర్చిపోతారు జనాలు. అలా కాకుండా మీకంటూ ఒక గుర్తింపు రావాలి. నీకోసం ఇంతమంది అభిమానించి నేను పెద్ద ఆర్టిస్ట్ చేసినాను కాబట్టి నీకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి నీ వల్ల ఆయన సహాయం చేయమని సపోర్టివ్ గా ఉండేవారు మా హస్బెండ్ చెప్పేవారు. ఎంత మంచి మొగుడు నువ్వు గానీ అమ్మా. సరే, నేను కూడా ఆ లైన్ లో రాజకీయాలకు రావటం తప్ప మరొకటి కాదు. అవునమ్మా, సినిమా వాళ్ళంతా పోలకు వచ్చినట్టు పాలిటిక్స్ లో దూరిపోతున్నారు ఏం తల్లా? ఇది ఈ రోజు కొత్త కాదండి. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూస్తే కృష్ణ గారు రావటం జరిగింది, కృష్ణరాజు రావటం జరిగింది. ఆ తర్వాత సత్యనారాయణ గారు, శారద గారు, కోట శ్రీనివాసరావు గారు రావటం జరిగింది. ఈ రోజు కొత్తగా కనిపిస్తోంది, ఎందుకంటే మెగాస్టార్ గారు రావటం వల్ల రాజకీయ సమీకరణలు మారాయి కాబట్టి. కానీ మొదటి నుంచి ఆర్టిస్టులకి రాజకీయాలకి సంబంధం ఉంది. మరి ఎంతగా లేదు తల్లి, ఎంతకి వాళ్ళంతా ఉంటారా అమ్మా? సస్టైన్ కాగలిగిన వాళ్ళు, ఈ ఆటుపోట్లు తట్టుకోగలిగిన వాళ్ళు ఉండగలుగుతారు. బాగా చెప్పావమ్మా. అవునమ్మా, నీ పొలిటికల్ స్పీచ్ లకు స్క్రిప్ట్ రైటర్ ఎవరు తల్లి? స్క్రిప్ట్ ఏం లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సమస్య ఇస్తారు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడాలని ఎవరు నాకు రాసి ఇచ్చడం చెప్పడం ఉండదు. వాకే ఏమైనా ప్రిపరేషన్? చలాకీ అయిన క్యారెక్టర్ కాబట్టి స్పాంటేనియస్ గా నేను మాట్లాడటం తప్ప దానికంటూ ప్రిపరేషన్ ఏమి ఉండదు. డౌట్ క్లియర్ చేసావు కన్నా. నీ వాయిస్ లో బేస్ చూసే రాసిచ్చేవాడు ఎవడా అని తలబట్టుకున్నా. ఎందుకంటే కేసీఆర్ ను రాత్రి బారు పగలు దర్బారు అనే మాటల తోటలు పేలుస్తుంటావు కదా. కావాలంటే ఇది చూడు. మీకు చాలా సిగ్గుచేటైన విషయం, మీ నాయకుడు రాత్రి బదులు కానీ పొద్దున 12 వరకు లేదు. రాత్రి బార్, పొద్దున దర్బార్, ఇదే తప్ప ప్రజల సమస్యల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. చూసావుగా, ఇప్పుడు చెప్పు. నేను యాక్చువల్ గా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నవ్వు, నో ప్రాబ్లం. తెట్ల దండకం ఏంది? తిట్టడం కాదండి, ఒక్క తిట్టి చూపించండి నేను మాట్లాడిన దాంట్లో. వైఎస్ ని కేసీఆర్ ని అన్నవి తిట్లు కాదా? వాకేలేమ్మా, అదే నీ భాష అనుకుంటానులే. కేసీఆర్ ను బారు దర్బారు అనలేదా తల్లే? అంటే ఆ రోజు సిచ్యువేషన్ అలా ఉన్నింది. మేము వెళ్ళిన అఖిలపక్ష మీటింగ్ లో నా ముందు మాట్లాడిన వాళ్ళు మన ఇరిటేట్ చేసిన వాళ్ళు కాబట్టి ఆ సిచ్యువేషన్ కి నేను మాట్లాడటం కూడా కరెక్ట్. అది నా ఒపీనియన్ కాదు, ఆ టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నరేంద్ర గారు, శోభ గారు ఆల్రెడీ అన్న మాటలు కాబట్టి ఆయన సన్నిహితులు అన్నారంటే అది కరెక్ట్. వాళ్ళంటే నువ్వు అనేస్తావా?
పాన్లే, ఆయనకి లేని బాధ నాకెందుకు గానే. మరి ఆయనతో మీరు పొత్తుకు తాతలాడుతుంలా? ఎవరు తహతహలాడలేదండి. వాకే పబ్లిసిటీ వస్తుందనే సిరుపై ఇరుసుకు పడుతుండవా? పబ్లిసిటీ నాకు కొత్తగా చేంజ్ చేయాలి చెప్పండి. నేనెవరో తమిళనాడుకు తెలుసు, కేరళకు తెలుసు, కర్ణాటక తెలుసు, ఆంధ్రాకి తెలుసు. ఈరోజు కొత్తగా నేను తెలియాల్సిన అవసరం లేదు. రోజా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను యాక్చువల్ గా చిరంజీవి గారి ఫ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్. కాబట్టి అలాగనేసి మనము పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళ ఇష్టానికి స్టేట్మెంట్స్ ఇస్తుంటే మనం చూస్తూ ఊరుకోవటం కూడా కరెక్ట్ కాదు కదా. తప్పులు చెప్పేంత గొప్పదాని అయ్యావన్నమాట. తప్పులేని వారు తమ తప్పులు ఎరుగురనే నీతి మరొక మోవ్. సిరువుని తిట్టేయమనే బాబు ఉసుకో అన్నాడంట. నేను చిన్నపిల్లని కాదు కదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెళ్ళి వాళ్ళని తిట్టండి అంటే తిట్టడానికి, వెళ్ళి కొట్టండి అంటే కొట్టడానికి. వాకే సిరుని, కేసీఆర్ ని, వైఎస్ ని తిడితే అప్లాజ్ వస్తుందనే అందరూ తిడుతున్నారు కదండి వైఎస్ ని, చిరంజీవి గారిని. మరి అందరికి ఎందుకు పబ్లిసిటీ రావట్లేదు? అది బాబు పుణ్యమే తల్లి. ప్రజల్లో ఒక భయం వస్తుంది, ప్రజలకి పోలీసుల మీద భయం ఉంటుంది, గవర్నమెంట్ మీద ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు తప్పు చేసే అవకాశం ఉండదు అని చెప్పాను. సరేనమ్మా, గంగా భవానే నిన్ను పిల్ల కాకనింది కదా. పిల్ల కాకంటే పొగడత కాదమ్మా తల్లి, నవ్వడానికే. అసలు నీకు రాజకీయాలేం తెలియవని కూడా అనులా? తెలిసి ఏం చేసింది ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు మహిళా సమస్యలు వస్తే ఏ సమస్యకు ఆమె స్పందించి పోనీ అధికార పార్టీలో ఉండి ఏం న్యాయం చేసిందో నాకు చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ లో మొన్న జరిగింది కాబట్టి, వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చారు కాబట్టి యాసిడ్ కేసు స్వప్నిక అది వచ్చి పరామర్శించింది తప్ప అంతకుముందు అయేషా మేరే కేసులో తను వచ్చి పరామర్శించిన దాఖలాలు కూడా ఎక్కడ లేదు. వామ్మో, అనవసరంగా గుర్తు చేశాం తల్లు. ఎంతకి ఏమంటావా? ఈ చేతగాని ప్రభుత్వం కాబట్టి ఇది చేయలేకపోతుంది, కానీ ఖచ్చితంగా వీళ్ళ అధికారం వస్తే ఈ అమ్మాయి చేయిస్తుంది, మాకు న్యాయం అనే నమ్మకం అన్నా వస్తుంది. మీరు అది కూడా కలిగించలేకపోతున్నారే. మరి మీకేం అధికారం ఉంది, ఏం హక్కు, ఏమి ఇది ఉంది నన్ను విమర్శించడానికి? ఊరికే ఏసీ రూమ్ లో కూర్చొని విమర్శలు చేయటమో, ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడితే ఎప్పుడూ కూడా మనకి గౌరవం ఉండదు. నువ్వైతే ఆ టైప్ చేయబాకమ్మా. ఎంతకే పిల్లకాకి లొల్లికి కంక్లూజన్ డైలాగ్ లేదా? తనకు తెలిసి తను గాని తన పార్టీలో ఉన్న మహిళలు గాని మహిళలకు ఏం చేశారు? పోనీ నాకు తెలియక నేను పిల్లకాకినే వచ్చిన కొద్ది రోజుల్లో అయినా నేను ఎన్ని సమస్యల గురించి పోరాడాను, ఎంతవరకు నేను సక్సెస్ అయ్యానో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎవరు పిల్ల కాకో ఎవరు పెద్ద కాకో జనాలకే తెలుసు. మొత్తానికి మీ కాకి గోళ్ళను జనం మీదకే వదిలేసావా తల్లే?